పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఫ్యాన్స్ కు ఒక ఎమోషన్. ఆయన సినిమా వస్తుందంటే పండుగకు మించిన వాతావరణం థియేటర్స్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఆ ఉత్సాహం మరోసారి ఆకాశాన్ని తాకేలా చేస్తోంది ఓజీ సినిమా. ఈ చిత్రం కోసం పవన్ ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో చెప్పనవసరం లేదు. సుజిత్ దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం టాలీవుడ్ లో సరికొత్త రికార్డులను సృష్టించడానికి సిద్ధంగా ఉంది. తమన్ సంగీతం, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా, ఇంకా ఎన్నో హైలైట్స్ తో ఓజీ ఒక సినిమాటిక్ విజువల్ ఫీస్ట్ గా రాబోతోంది. ఓజీ గురించి మొదటి అప్డేట్ వచ్చిన రోజు నుంచి అంచనాలు ఆకాశమే అంటిపెట్టుకున్నాయి. టీజర్ రిలీజ్ అయ్యాకైతే ఆ హైప్ రెట్టింపైంది. పవన్ కళ్యాణ్ ఒక కొత్త అవతార్లో హై వోల్టేజ్ యాక్షన్తో కనిపించబోతున్నాడని టీజర్ చూస్తేనే అర్థమైంది. అయితే ఈ సినిమా ప్రయాణం అంత సులభంగా సాగలేదు. గత ఏడాది విడుదల కావాల్సిన ఓజీ పవన్ రాజకీయ బిజీ షెడ్యూల్ కారణంగా వాయిదా పడింది. ఒక దశలో పవన్ సినిమాలు పూర్తవుతాయా లేదా అనే సందేహాలు కూడా వచ్చాయి. కానీ పవన్ తన అభిమానుల కోసం సమయాన్ని కేటాయించి ఓజీతో పాటు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి పెండింగ్ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే జూలై 24న హరిహర వీరమల్లు విడుదలై మంచి టాక్ తెచ్చుకోవడంతో ఫ్యాన్స్ లో ఉత్సాహం మరింత పెరిగింది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక న్యూస్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. ఓజీ సినిమాలో పవన్ నెవర్ బిఫోర్ రేంజ్ లో కనిపించబోతున్నాడని, ఇంటర్వెల్ బ్యాంక్ ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టి గూస్ బంప్స్ తెప్పిస్తుందని టాక్. ఈ సీన్ కు తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లిందని ఇన్సైడ్ టాక్. తమన్ మ్యూజిక్ ఎప్పుడూ సినిమాకు బిగ్గెస్ట్ అసెట్ గా నిలుస్తుంది. మరి ఈసారి ఓజీలో అతను అదరకొట్టాడని అంటున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫైర్ స్ట్రామ్ సాంగ్ ఇప్పటికే సంచలనం సృష్టిస్తోంది. స్పాటిఫైలో ఈ పాటను ఏకంగా 1 మిలియన్కు పైగా సార్లు విన్నారని సోనీ మ్యూజిక్ ఇండియా రివీల్ చేసింది. ఈ సాంగ్ లో పవన్ స్వాగ్, తమన్ బీట్స్, లిరిక్స్ కలిసి ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తున్నాయి. ఈ ఒక్క సాంగ్ తోనే సినిమాపై అంచనాలు మరో రేంజ్ లోకి వెళ్లిపోయాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లాక కూడా అభిమానులు అతని సినిమాల కోసం తాతాలాడుతున్నారు. ఎక్కడ కనిపించినా ఓజీ గురించి అడిగి ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేకపోలేదు. అలాంటి ఫ్యాన్స్ కోరిక మేరకు పవన్ తన సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వారి నమ్మకాన్ని నిలబెడుతున్నాడు. ఇప్పటికే ఓజీ సినిమా షూటింగ్ పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోందని తెలుస్తోంది. అంతేకాదు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోనూ పవన్ తన పోర్షన్ ను దాదాపు కంప్లీట్ చేసినట్లు సమాచారం. ఇంటర్వెల్ సీన్ తో పాటు సినిమా మొత్తం ఒక రోలర్ కోస్టర్ రైడ్ లా ఉంటుందని, పవన్ ఫ్యాన్స్ కు థియేటర్లలో ఫుల్ జోష్ ఇస్తుందని టాక్.